Welcome to the Little Kingdom. అది రామచంద్రాపురం అనే ప్రశాంతమైన గ్రామం. ఇక్కడ సూర్యుడు ఉదయించటానికి ముందే రైతులు నిద్రలేచి తమ తమ పొలాలకెళ్ళిపోతారు. స్త్రీలు ఇంటి పనుల్లో నిమగ్నమైపోతారు. తమ రోజు అలా ప్రారంభమవుతుంది. కాని అదే గ్రామంలో ఇంకా నిద్రమత్తులో తేలియాడే ఒక యువకుడు ఉన్నాడు. అతని పేరు శేఖర్. శేఖర్, నిద్రలేరా? టైం 11 అవుతుంది. ఇంకెంతసేపు నిద్ర? చదువు మధ్యలో వదిలేసి, పని నేర్చుకోకుండా, భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా ఇలా ఎన్ని రోజులు గడుపుతావురా? దేవుడా, వీడిని నువ్వే దారిలోకి తీసుకురావాలి. అలా చాలాసేపటికి శేఖర్ నిద్రలేచి భోజనానికి కూర్చుంటాడు. శేఖర్ తల్లి మాత్రం వీడి భవిష్యత్ ఏమవుతుందో అని మనసులో బాధపడుతూ ఉంటుంది. అంతలోనే శేఖర్ తండ్రి పొలం నుండి వచ్చి చేతులు కడుక్కొని భోజనానికి కూర్చుంటాడు. శేఖర్, నువ్వు సిటీకెళ్ళి ఇంటర్మీడియట్ పూర్తి చేసి పై చదువులు చదివితే నీ భవిష్యత్ బావుంటుంది. నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మేము చాలా సంతోషపడతాం. నేను ఏదో ఒకటి నేర్చుకుంటాలే నాన్న, నువ్వు దిగులు పడుకు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. అలా అంటే ఎలారా శేఖర్? చదువు వద్దంటే పర్లేదుగాని కనీసం నాతో వచ్చి పొలం పనులైనా నేర్చుకో. ఎవరు ఏం చెప్పినా వినకుండా శేఖర్ మాత్రం రోజూలాగే చెట్టు కింద కూర్చుని పిల్లలతో ఆటలాడుతూనే ఉండిపోయాడు. ఈ శేఖర్ వాళ్ళ నాన్న ఎంతో కష్టపడతాడు, కాని ఈ అబ్బాయి మాత్రం ఇలా వృధాగా సమయం గడిపేస్తాడు. ఎప్పుడు బాగుపడతాడో ఎవరికీ తెలీదు. ఆ విధంగానే వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరూ కూడా శేఖర్ని మంచివాడే కాని పనికి సోమరి అనుకునేవాళ్ళు. అయితే ఎప్పుడూ నీళ్లతో కలకలలాడే రామచంద్రపురానికి ఒక్కసారిగా నీటి సమస్య వస్తుంది. కాలువల్లో, బావుల్లో నీళ్లు తగ్గిపోవటం మొదలవుతుంది. అసలు నీళ్లు ఎందుకు తగ్గిపోతున్నాయో ఆ ఊరి ప్రజలకు అంతుచిక్కని ప్రశ్నగా మారుతుంది. రామచంద్రపురానికి నీరు తగ్గడానికి ముఖ్య కారణం ఒక వారం క్రితం వచ్చిన భీకరమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు అడవిని పూర్తిగా అతలాకుతలం చేశాయి. ఆ వర్షపు ఉధృతికి చెట్ల కొమ్మలు విరిగి పడిపోయి పెద్ద రాళ్ళు, మట్టి, ఆకులు అన్నీ కలిసి అడవిలో ప్రవహించే ఆ కాలువను పూర్తిగా మూసేశాయి. ఇప్పుడు ఆ కాలువలో నీరు ముందులా ప్రవహించడం లేదు. సున్నితంగా, చినుకులా జారిపోతూ ఉండే నీరు ఇప్పుడు చిన్న బొట్టులా మాత్రమే కిందకు జారుతుంది. కాలువ అడవిలో నుండి ప్రవహించడంతో అటుపక్క ఎవరూ ఎక్కువగా వెళ్లరు. నీటి కరువు రోజురోజుకి ఎక్కువవుతోంది. అన్ని ఇళ్లలో ఖాళీ కుండలే కనిపిస్తున్నాయి. అయితే ఆ గ్రామ సర్పంచ్ ఈ విధంగా అంటాడు. ఈ సమస్య ఇలానే కొనసాగితే మనకు నీళ్లు తాగడానికి కూడా కష్టమవుతుంది. వెంటనే ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి. అయితే గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కష్టాలను శేఖర్ చూసి ఆశ్చర్యపోతాడు. శేఖర్ తల్లి కూడా అసలు నీళ్లు కనీస అవసరాలకు కూడా సరిపోవడం లేదు. ఈ సమస్య ఎలా తీరుతుందో అని శేఖర్తో అంటుంది. అప్పుడు శేఖర్ ఈ విధంగా ఆలోచిస్తాడు. నిరంతరం పారే కాలువలో నీళ్లు తగ్గడేంటబ్బా? అసలు సమస్య ఏమో ఉంటుంది. ఒకవేళ ఆ రోజు పడిన భారీ వర్షానికి చెట్లు, రాళ్ళు ఏమైనా కాలువలో అడ్డుగా పడ్డాయా? అదే అయ్యుంటుందని శేఖర్ వెంటనే కాలువ దగ్గరకు పరుగెత్తుతాడు. ఏం భయం లేకుండా అడవుల్లో నుంచి ప్రవహించే కాలువ దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి చూస్తే అదే నిజమవుతుంది. వెంటనే ఈ నిజం చెప్పడానికి గ్రామానికి తిరిగి పరుగెత్తుతాడు. గ్రామ సర్పంచ్ దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అంటాడు. అసలు నీళ్లు రాకపోవటానికి ప్రధాన కారణం కొన్ని రోజుల క్రితం పడిన భారీ వర్షానికి విరిగిపడ్డ చెట్టు కొమ్మలు, రాళ్ళు కాలువలో అడ్డుగా పడటమే. ఎప్పుడు సొమరిగా ఉండే నువ్వు ఒక్క పని కూడా చెయ్యలేదు. అలాంటిది నువ్వు చెబితే అలా ఎలా నమ్మాలి? అవును కదా, నేను సోమరినే. నా మాట ఎవరు నమ్ముతారు? అందుకే నేనే శుభ్రం చేస్తాను. ఆ విధంగా శేఖర్ ఒక్కడే కాలువకు అడ్డుగా పడిన రాళ్ళు, చెట్టు కొమ్మలను తీసేసి కాలువ పారడానికి అడ్డంకి లేకుండా చేస్తాడు. అడ్డును తొలగించిన తరువాత
పారుతున్న కాలువను చూసి శేఖర్ చాలా సంతోషపడతాడు. శేఖర్ కాలువకు అడ్డంకి తొలగించిన తరువాత సాయంత్రానికి బావుల్లో నీరు చేరుతుంది. ఊరి ప్రజలందరూ ఎంతో సంతోషపడతారు. ఒక పెద్ద సమస్య నుంచి ఊరిని కాపాడినందుకు శేఖర్ను ఆ గ్రామ సర్పంచ్ సన్మానం చేసి సత్కరిస్తాడు. ఎప్పుడు ఊర్వాళ్లతో సోమరి అనిపించుకున్న శేఖర్ ఇవాళ వారితోనే చప్పట్లు కొట్టించుకున్నందుకు శేఖర్ తల్లి కన్నీరు పెట్టుకుంటుంది. అయితే నేను మంచి పని చేస్తే అందరూ మెచ్చుకుంటారు, అమ్మ నాన్న కూడా సంతోషపడతారు. అందుకే నేను బాగా చదువుకొని ఊరికి ఉపయోగపడే పనులు చేయాలి. ఆ విధంగా శేఖర్ నిశ్చయించుకుని మరుసటి రోజు అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకుని చదువుకోవడానికి సిటీకి బయలుదేరుతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ది లిటిల్ కింగ్డమ్ను సబ్స్క్రైబ్ చేయండి.